వచ్చేటటువంటి అప్పు ప్రకారం మాకెంత మా నెత్తి మీద బాకీ పడుతుందంటే 3,60,000 కోట్లు బీసీల మీద బాకీలు పడతాయి అధ్యక్ష వాళ్ళేమో 7 లక్షల కోట్లు వేసా, వీళ్ళేమో 6 లక్షల కోట్లు వేసా, ఇద్దరిని కలిపితే 13 లక్షల కోట్ల అప్పాయా. కానీ మా పేరు మీద అప్పు ఏ రకంగానైతే మాకు ఇచ్చిండ్రో మరి కేటాయింపులు కూడా మాకు అట్లనే ఉండాలి కదా అధ్యక్ష. దాదాపు ఈ రాష్ట్రంలో 2 కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి 5,000 మందికి కూడా ఉపాధి దొరకలేదు అధ్యక్ష. ఒక పక్కకేమో 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భవిష్యత్ ఇంకొక 3-4 ఏళ్ల తర్వాత అన్ని కలుపుకుంటే 11 లక్షల కోట్ల పోరి ఈ 8.5 లక్షల కోట్ల అప్పు గురించే చర్చ చేసుకుందాం. మాకు వచ్చినటువంటి వాటా మీద కూడా చర్చ జరగాలి కదా అధ్యక్ష. తీసుకొచ్చినటువంటి అప్పులో మేము కూడా భాగస్వామ్యం కదా అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తున్నటువంటి దాంట్లో 60% మా భాగస్వామ్యం కూడా ఉన్నది కదా అధ్యక్ష. నేనెందుకు పెద్దలకి ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష, ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి బీసీలకు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని మాత్రమే విషయాలు చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం, మీకు ఏం కావాలా? వార్డు మెంబర్లు తొందరగా రెడీ గారు, మీరు వార్డు మెంబర్లు కావాలా, మీరు సర్పంచ్లు కావాలా, మీరు ఎంపీటీసీలు కావాలా, మీరు జడ్పీటీసీలు కావాలా? మేము ఏమనుకుంటున్నాం అధ్యక్ష అంటే మేము గివ్వే కావాలి, సర్పంచ్లు కావాలా, మీరు తొందరగా వార్డు మెంబర్లు కావాలా, మీరు ఎక్కడ దొరకటారు అధ్యక్ష. ఈ సమాజంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలు వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలు అయితే సరిపోవు అధ్యక్ష. ఈ సభలో కూడా కావాలా అధ్యక్ష. మీకు ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష, అన్నా నేను ఏమి నేను మిమ్మల్ని ఒక మాట అంటలేను నేనేమి అన్నా మిమ్మల్ని మీరు చేసే అధ్యక్ష, భారతదేశంలో పాలించినటువంటి ప్రధానమంత్రులు ఇన్ని సంవత్సరాల్లో 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 సంవత్సరాల్లో మోడీ గారు 130 లక్షల అప్పు వచ్చిండు అధ్యక్ష. మరి దీనికి మా శంకరన్న గారు ఏ సమాధానం చెప్తారు? మీరు బీసీల గురించి మాట్లాడమంటే మోడీ గురించి మాట్లాడుతున్నారు. 70 ఏళ్ళు పాలించిన వాళ్ళు 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 ఏళ్లలో 130 లక్షల కోట్ల అప్పు చేస్తే భారతదేశానికి ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తుంది మోడీ గారు. ఇలా మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు. మా రాహుల్ గాంధీ గారు ఇలా భారత్ జోడో యాత్ర ద్వారా కులగణన చేస్తే భారతదేశంలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఎక్స్ట్రా ఉంటుందని చెప్పి ఇలా భారతదేశంలో కనుక రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది అధ్యక్ష. మరి అలా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ వైపు ఉండి బీసీల కోసం కులగణన చేసి బీసీ బిల్లు పెడితే మీరు బీసీలకు మద్దతు ఇచ్చేది పోయి మోడీ గారి గురించి ఎట్లా చెప్తారు అధ్యక్ష? మీరు బీసీగా మాకు మద్దతు ఇవ్వరు అధ్యక్ష. గత 10 ఏళ్లలో బీసీలను అణగదొక్కిరు. మీ గుజరాత్ మోడల్ అంటారు, ఇలా తెలంగాణను భారతదేశంలో మోడల్ తీసుకుంటారు అధ్యక్ష. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి ఇవాళ మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఇవాళ బీసీ డిక్లరేషన్ మీద మీరు క్లారిటీ ఇచ్చి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను మిమ్మల్ని విమర్శిస్తలేను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో లేదు ఈ బిల్లు మీద ఈ రాష్ట్రంలో మా బీసీల పరిస్థితి 2 రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం గురించే చెప్తున్నా. నేను బాగా చెప్తున్నా అధ్యక్ష. రాజకీయాల్లో కాదు అధ్యక్ష. పెద్దలు గంగుల కమలాకర్ గారు కొన్ని టెక్నికల్ విషయాలు మాట్లాడారు. అంటే మిగతా రాజకీయ భేషజాలకు పోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ కేవలం విద్య కొరకే ఇస్తున్నామని ఆ రోజు అన్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా కోర్టుకెళ్ళి లేదు ఒకసారి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మేము అన్నిట్లో వస్తాం, విద్య కొరకు అంటే కుదరది అని అంటే ముస్లింలు
రాజకీయ పరంగా అన్ని రకాలైనటువంటి దాంట్లో ఎంటర్ అయిన తర్వాత హైకోర్టు కొట్టేసినాక ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉన్నప్పుడు మరి ఇటువంటి చర్యలు మనం తీసుకుంటున్నప్పుడు టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా ప్రభుత్వం సరి అయినటువంటి దృష్టి పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నా. ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని హైకోర్టు కేసు క్లియర్గా కొట్టేసింది. సుప్రీంకోర్టులో స్టే మాత్రమే ఉన్నది. సుప్రీంకోర్టులో స్టే మాత్రమే ఉన్నది కాబట్టి ఎందుకంటే ఈ 42లో వాళ్లకు 10 పోయిన తర్వాత ఉన్నటువంటి 32లో 27 ఉండే మిగిలిన 5 వస్తాయో లేదో ఈ విషయాల మీద నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు టెక్నికల్గా కూడా అన్ని విషయాల మీద దృష్టి పెట్టి ముందుకు పోవాలని మాత్రమే చెప్తున్నా. అధ్యక్ష, రాజకీయాల్లో మాత్రమే కాదు అధ్యక్ష మా బాధలు. ఈ రాష్ట్రంలో దాదాపు 65% బీసీ న్యాయవాదులు ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు అడ్వకేట్ జనరల్గా గారు అధ్యక్ష. ఇంత గొప్ప న్యాయవాదులు ఉన్నారంటే అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి న్యాయవాదులు ఉంటారు. ఎవరికి అడ్వకేట్ జనరల్గా అవకాశాలు రావు. హైకోర్టులో ఒకసారి అవకాశం వచ్చింది. హైకోర్టుగా జీపీలు రారు, హైకోర్టులో పీపీలు రారు. ఏ పీపీలు రారు? జిల్లా కోర్టులో జీపీలు ఉండరు, జిల్లా కోర్టులలో పీపీలు ఉండరు. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి ఏం చెప్తున్నానంటే ఇదైతే పోవాలా, షెడ్యూల్ 9లో రావాలా, ఇది కొంత తర్వాత దీని సంగతి ఏందనేది మళ్ళీ చూద్దాం. కానీ మీ పరిధిలో ఉన్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి అమలు చేయండి. హైకోర్టులో ప్రభుత్వం నింపేటటువంటి ప్రతి విషయంలో అది హైకోర్టులో జీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు, చివరి అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఏ